ఎడారిలో జలధారలు. రచన డాక్టర్ కె జోబ్ సుదర్శన్. క్రీస్తు యేసునందు నా జత పనివారైన ప్రిస్కిల్లాకును ఆకులాకును నా వందనములు చెప్పుడి. రోమ 16:3. కొందరు దంపతులకు జీవితాన్ని ఆస్వాదించడం బాగా తెలుసు. వారు ఒకరికొకరు సంపూరకారకాలుగా ఉండి ఒకరి గుణగణాల్ని మరొకరు ఒడిసి పట్టి సమర్థవంతమైన జట్టుగా రాణిస్తారు. వారి సమిష్టి కృషి తమ చుట్టూ ఉన్న వారిని ప్రభావితం చేస్తుంది. అకుల ప్రిస్కిల్లాలు అలాంటి దంపతులు. బైబిల్లో వారిని అన్ని చోట్ల జంటగానే ప్రస్తావించడం గమనిస్తాం. వైవాహిక బంధంలోనూ సేవా సంబంధంగానూ వారిద్దరు జంటగా ఉండడం విశేషం. పౌలు 2వ మిషనరీ యాత్రలో కొరింథులో ఉండగా అకుల ప్రిస్కిల్లాలు అతన్ని కలిశారు. యూదులకు వ్యతిరేకంగా క్లాడియస్ చక్రవర్తి జారీ చేసిన శాసనం ఫలితంగా ఈ మధ్యకాలంలోనే వారిని రోమ్ నుండి బహిష్కరించారు. వారు తయారు చేసే డైరాలంత సులభంగా వారు మకాం మారుస్తూ వచ్చారు. వారు పౌలును తమ ఇంటికి ఆహ్వానించారు. అతడు వారి వృత్తిలో చేతులు కలిపాడు. వారికి తన విశేష ఆధ్యాత్మిక జ్ఞాన సంపదను పంచిపెట్టాడు. అకుల ప్రిస్కిల్లాలు సాధ్యమైనంత మేర ఆధ్యాత్మిక జ్ఞానం సముపార్జించుకున్నారు. వారు ఎంతో శ్రద్ధగా ప్రసంగాలు విన్న దానిని బేరీజు వేసుకున్నారు. అపోల్లో మాట్లాడినప్పుడు అతడి వాగ్దాటికి మంత్రముగ్ధులయ్యారు. కానీ అతడు అందించే సమాచారం అసంపూర్ణమని గుర్తించారు. బహిరంగంగా అతన్ని విమర్శించక నెమ్మదిగా తమ ఇంటికి అతన్ని వెంటబెట్టుకొని వెళ్ళి అతనికి ఏది కొరతగా ఉందో దానిని వివరించారు. అంతదాకా అపోల్లోకు యేసుక్రీస్తుని గురించి తెలిసినదంతా బాప్టిసం ఇచ్చే యోహాను శిష్యులు చెప్పిన సమాచారమే. అకుల ప్రిస్కిల్లాలు అపోల్లోకు యేసుక్రీస్తు జీవితం, మరణం, పునరుత్థానం, పరిశుద్ధాత్మ విశ్వాసిలో నివసించడం సవిస్తరంగా వివరించారు. ఆ తర్వాత అతడు ఒంటరిగా వాక్యం బోధించడం మొదలుపెట్టాడు. ఇప్పుడు సమగ్ర సమాచారంతో ఆ పని చేస్తున్నాడు. అకుల ప్రిస్కిల్లాలు తమ ఇంటిని ఆతిథ్యం ఇవ్వడానికి, బైబిల్ ఉపదేశానికి వినియోగిస్తున్నారు. ఒక భార్యాభర్త కలిసి సేవ చేస్తే ఎలా ఉంటుందో అనే దానికి చక్కని ఉదాహరణ అకుల ప్రిస్కిల్లాలు. వారు జంటగా ఉండి చేసిన సేవ భార్యాభర్తలుగా వారి సంబంధానికి అద్దం పడుతుంది. వారి ఆతిథ్యం అనేకుల రక్షణకు మార్గం తెరిచింది. సువార్త వ్యాప్తికి నేటికి క్రైస్తవ గృహాలే బలమైన సాధనాలు. మీ ఇంటికి వచ్చే అతిథులు క్రీస్తును తెలుసుకోగలుగుతున్నారా? భార్యాభర్తలు చక్కని కుటుంబాన్ని కట్టుకొనడానికి పాటుపడతారు. ఆ పైన పిల్లలను చక్కగా పెంచి విద్యాబుద్ధులు చెప్పించడానికి కలిసి శ్రమిస్తారు. భర్త ఉద్యోగంలో, వ్యాపారంలో భార్య సహకరిస్తుంది. అన్నింటికంటే మించి దేవుని సేవలో చేయి కలిపే భార్యాభర్తల కాపురం ప్రేమ గోపురం.